जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2025 సంవత్సరంలో మకర రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ సంవత్సర కాలంలో ఒక 3 అంశాలలో, అంటే మొదటి అంశము విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏమైనా అనుకూలిస్తాయా అనే అంశాన్ని గురించి ఒకటి, ప్రేమికులు ప్రజెంటు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని స్థితిగతులు ప్రేమికులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనే దాని గురించి 2. ఇక 3వ అంశంలో ప్రేమించుకున్నటువంటి వారికి ప్రేమ పెళ్లిళ్ళు జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ఎంతవరకు అనుకూలిస్తుంది అనేటటువంటి ఈ 3 అంశాల గురించి ఈ 2025 సంవత్సరంలో ఈ మకర రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఎలాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు కలిగిన వారు, శ్రావణ నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు, తర్వాత ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు కలిగినటువంటి వారు మనం మకర రాశి కలిగిన వారిగా గుర్తిస్తాము. ఈ నక్షత్రాలు ఈ రాశిలో ఉన్నటువంటి ఫలితాలని గమనించే ఇప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. 30వ తారీఖు మార్చి నెల ఉగాది ప్రారంభం. ఆ ఉగాది నుండి మనకి విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ విశ్వసనామ సంవత్సరంలో ఏ నెలలో ఏ ఫలితాలు అందుతాయనేది కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. ముందుగా ప్రేమించినటువంటి ప్రేమలు వివాహం వరకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితుల గురించి పరిశీలించినట్టయితే చాలామంది ప్రేమికులలో కొంతమంది ప్రేమించినటువంటి మొదటి కాలంలోనే కొద్ది నెలల్లోనే ఆగిపోయేటటువంటి ప్రేమలు కొన్ని ప్రేమలలో సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నా వాళ్ళలో కొన్ని అండర్స్టాండింగ్ సరిగా లేక, కుటుంబ పరిస్థితులు సరిగా లేక మధ్యలోనే విడిపోయేవి కొన్ని. మరికొందరు ప్రేమలు చివరి వరకు వచ్చి కుటుంబ పరిస్థితులు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు లేదో అనేటటువంటి భయాందోళనలతో ఆగిపోయి కొన్ని. కానీ ఏదేమైనప్పటికీ కొంత లాంగ్ జర్నీలో చేసినటువంటి ప్రేమలలో మెచ్యూరిటీ వయసు ఉండి వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించుకొని పెద్దవాళ్ళకి తెలియపరిచి పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాద బలంతో ఈ ప్రేమను వివాహంగా మార్చుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసకాలం నుంచి నవంబర్ మాసకాలం అయినటువంటి 12వ తారీఖు వరకు ప్రేమ ఫలితాలకు సంబంధించి ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో అది వివాహంగా మారటానికి మీకు ఈ సమయకాలం అనుకూలంగా మారుతుంది. కాబట్టి గతంలో ఏదైతే మీరు ఉద్యోగపరంగా భవిష్యత్తు పరంగా అన్ని సెటిల్ అయిన తర్వాత మనం వివాహం గురించి ఆలోచన చేద్దాం అనుకున్న వాళ్ళు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఈ సంవత్సరం కాబట్టి ఇంకొక సంవత్సరం అని చెప్పి అలా వెయిట్ చేసుకుంటూ వచ్చినటువంటి వారు, ఇరువురు మధ్య పెళ్లి చేసుకోవాలని అండర్స్టాండింగ్ ఉండి కూడా కొన్ని పరిస్థితులు కుదరక ఆ ప్రపోజల్ ముందుకు రాక ఆ పాయింట్ ఏదైతే వివాహం అనేది అట్లా ఆగిపోయింది ఉందో పెద్దవాళ్ళు కూడా తెలిసి వాళ్ళు కూడా కాస్త మీకు అండర్స్టాండింగ్ అవ్వకోకుండా కొన్ని ఇబ్బందులు కలుగుతూ వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ సంవత్సరంలో మీరు ఈ ప్రపోజల్ నేను చెప్పినట్టుగా ఈ నవంబర్ 12 వరకు, ఏప్రిల్ నుండి నవంబర్ 12 వరకు ఈ ప్రయత్నాన్ని మీరు సాధించగలిగినట్టయితే తప్పకుండా కాస్త మీకు ఆపోజిట్గా ఉన్న అంశాలు అనుకూలంగా మారటం, మీ ప్రేమని వివాహం వరకు వెళ్ళేటటువంటి దారి కూడా కాస్త మీకు సులువుగా మారటము, కొంత లైన్ క్లియర్ అవటము, ఈ 3 ముళ్ళు బంధం పడేటటువంటి మార్గము, దానికి సంబంధించినటువంటి ఈ ప్రస్థానానికి సంబంధించినటువంటి ఒక దారి దొరికేటటువంటి ప్రయత్నం కూడా మీకు అవటము, వివాహం జరగటము, ఈ పరిస్థితులు మీకు ఈ సమయకాలంలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీ ప్రేమ వివాహం విజయవంతమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కాస్త అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేసుకోగలగడానికి ఈ సమయం మీకు తప్పకుండా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అనే దాని గురించి పరిశీలించినట్టయితే ఇంతకుముందు మీ ప్రేమికుల మధ్య ఏదైతే కొన్ని కుటుంబ సమస్యల వలన, వ్యక్తిగత సమస్యల వలన విడిపోయి ఆ సమస్యల నుంచి మానసికమైనటువంటి బాధలు పడుతూ
ఆ విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవ్వకుండా ఉన్నవి. ఫోన్లు చేసినా, మెసేజ్లు చేసినా, వారిని కలవడానికి మీరు దగ్గరికి వెళ్ళినా, వారితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా అవ్వకోకుండా, వారితో కలిసి మీరు ఏదైతే కొంతకాలంగా ప్రేమలో ఉండి ఆ రిలేషన్లో ఉన్నటువంటి జ్ఞాపకాలు వారిని మర్చిపోలేక వాటి గురించి మానసికంగా వేదన పడుతూ, ఇటు ఇంట్లోనూ, కుటుంబంలోనూ, స్నేహితుల మధ్య, అయిన వాళ్ళ మధ్య, అందరి మధ్య కూడా నవ్వులు పాలయ్యి మానసికంగా వారిని మర్చిపోవడానికి మీ మనసు రాక ఇంకా వారి గురించి ఏదైతే మీరు బాధపడుతూ, వేదన పడుతూ, ఎప్పటికైనా వారిని కలవకపోతావా అని ఏదైతే ఎదురు చూస్తూ వారి గురించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించకుండా మీరు బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, అలా ప్రేమలో విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి ఏప్రిల్ 25 నుండి ఆగస్టు 19 వరకు ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉండటం వలన, ఏది విశ్వసనామ సంవత్సరంలో ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉండటం వలన, ఈ సమయంలో మీరు మీ నుండి దూరమైన వారిని కలుపుకోవడానికి ఇంతకుముందు ఏ ప్రయత్నాలు చేశారో అవి ఫలించినవి ఈ సమయకాలంలో చేయండి. మీకు చక్కగా మంచి అనుకూలతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. తర్వాత మిమ్మల్ని కాదని పోయిన వారు దానికి సంబంధించిన ప్రతిఫలం అనుభవించి తిరిగి మీ అంతటా మీ విలువ తెలుసుకొని మీ దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే ఈ ప్రేమించి మీ నుండి దూరమైనటువంటి వారు ఏదైతే కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వలనో, కుటుంబ పరిస్థితుల వలనో, వేరే మధ్యవాళ్ళ వలనో, ఏదైతే మీ నుండి కొంతమంది కావాలని విడదీయటం వలన దూరమైన వాళ్ళు ఉన్నారో, అలా కావాలని కొంతమంది విడదీసినటువంటి ప్రయత్నాల నుంచి కూడా మీరు వాటిని అనుకూలంగా మార్చుకొని ఆ సమస్యని క్లియర్ చేసుకునే దారి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది. కాబట్టి గతకాలంలాగా మీరు దిగులుతో, బాధతో బాధపడేటటువంటి పరిస్థితి కాకుండా ఆ సమస్యని మీరు ఏదైతే వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయో ఈ సమయకాలంలో చేయటం వల్ల మంచి ఫలితాలు మీరు అందుతుంది. తప్పకుండా దూరమైన వారిని కలిసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇక మూడో అంశమైనటువంటిది ప్రేమికుల మధ్య. ప్రేమికులలో ఈ సమయకాలం ముందు ఏదైతే ఈ 2025 మార్చి నుండి మీకు ప్రారంభమైనటువంటి మన తెలుగు వారి కొత్త సంవత్సరం విశ్వసనామ సంవత్సరం మొదలవుతుందో, ఇక్కడ నుండి కూడా మీకు డిసెంబరు 2వ తారీఖు వరకు కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా ఇరువురు ప్రేమికుల మధ్య జరిగే మంచి ఏంటంటే, గతంలో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేనిది ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏర్పడటము, ఒక్కోసారి కలిసి ఉండాలా విడిపోవాలా అని తెలియని ఏదైతే కాస్త సందిగ్ధంలో పడినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సందిగ్ధం కాస్త మీకు క్లియర్ అయ్యి కాస్త అనుకూలంగా మారటము, కొంత ఎడముఖం పెడముఖంగా ఉండి కొంచెం చిన్న చిన్న మనస్పర్ధతలు ఉన్నా కానీ అవి కుదురుపడి లైన్ క్లియర్ అవ్వటము, ఇది మీకు జరిగే మంచి. జరిగేటటువంటి హెచ్చరికలు ఏమిటంటే, ఇరువురు మధ్య మీ మనస్థితి ప్రభావాలు అంటే మాట్లాడే విధానాలు, మెచ్యూరిటీ లేని పరిస్థితుల వలన, కొంతమంది చెప్పుడు మాటల వలన, మిమ్మల్ని విడగొట్టి వాళ్ళకి అనుకూలంగా మరుచుకోవడానికి చేసేటటువంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, మీకు అయిన వాళ్ళలో కానీ చేసే కొన్ని ప్రయత్నాలు ఫలించే ప్రమాదాలు ఉన్నాయి. దాని వలన మీకుగా తెలియకుండానే మధ్య వాళ్ళు గొడవలు పెట్టి సమస్యలు సృష్టించి విడదీయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ పరిస్థితులు, ఆ ప్రయత్నాలకి మీరు లోపడకుండా ఉండాలి అన్నా, మీ సమస్యలు రాకుండా ఉండాలంటే వారు ఏదైతే మీకు చెప్పారో ఆ చెప్పే చెత్తని అక్కడే వదిలేసి మీరు మీ నమ్మినటువంటి వ్యక్తితో కలిసి ప్రశాంతంగా ఉండే మార్గం చూసుకోవాలి తప్ప బయట జరిగిన సమస్యలని చెప్పి వాళ్ళు అలా చెప్పారు నా మనసులో ఇలా లేదని చెప్పే ప్రయత్నాలు మాత్రం చేసుకోమాకండి. దానివల్ల సమస్యలు పెరిగి ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువ అవుతాయి. కేవలం మీకు మధ్యంతరాల వలన, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన విడిపోయే ప్రమాదాలే అధికంగా ఉన్నాయి. మీకు అటువంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ మీరు కాస్త జాగ్రత్త పడే మార్గం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమానాలు, లేనిపోయినటువంటి అపోహలు కూడా దారి తీసి దానివల్ల కూడా విడిపోయే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవడం కూడా మానేయటం చాలా మంచిది. వీలైనంత వరకు సమస్య పెరిగేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడటం, ఎదుటివారి బాధను అర్థం చేసుకొని ఒక మాటన్నా పడి ఉండటం, అవతల వారి నుంచి ఏదైనా సమస్య పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి వీలైనంత వరకు సైలెంట్గా ఉంటేనే ఆ సునామీ అటు నుంచి అటు బయటకు వెళ్ళిపోతుంది తప్ప దానికి ఎదురుగా నిలబడితే ఏమవుతుందంటే ఎవరికి వారు యమునా తీరయ్యే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి కాస్త సమస్య ఏది కూడా మనలో ఉన్నటువంటి లోపాల వల్ల వస్తుందనేది కూడా ఆలోచించుకొని మాట్లాడుకోవడం చాలా ప్రథమము. కొన్ని సందర్భాలలో వేరే సమస్యల వల్ల వచ్చేవి అవి ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. కానీ నిత్యం మీ మనస్థితులు అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేకపోవటం, మనం మాట్లాడే విధానం, అర్థం చేసుకునే విధానం సరిగా లేకపోతే ఏమవుతుందంటే 10 రోజులకి, 20 రోజులకి, నెలకి, 2 నెలలకి ఏదో ఒక సమస్య ఇట్లా అవుతూనే ఉంటుంది, రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఇక అదంతా ఒక విసుగుగా మారి, సమస్యగా మారి
తర్వాత దూరమయ్యి విడిపోయిన తర్వాత మళ్ళా కెరియర్ దెబ్బతిండటం, మనశ్శాంతి లేకపోవడం, పండుకుంటే నిద్ర పట్టకపోవడం, మనసు ప్రశాంతం లేకపోవడం, ఆలోచించడం, అయ్యో ఎందుకు తొందరపడ్డాం అనిపించడం, కలిసిన తర్వాత మళ్ళీ రొటీనే. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా కొన్ని మనలో ఉన్న లోపాల వలన కూడా జరుగుతాయి. వాటిని కూడా మీరు కాస్త శ్రద్ధగా దృష్టిలో పెట్టుకొని అటువంటి లోపాలు తిరుగు పోకోకుండా జాగ్రత్త పడే మార్గం చేసుకోవడం చాలా ప్రథమం. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో కొంతమంది ఇలాంటి విడిపోయే పరిస్థితులు, వివాహం కాకుండా తర్వాత ప్రేమికులను విడదీయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు కూడా కొంత మానవ మాతృలుగా కొంతమంది మనమంటే గిట్టని ప్రభావాలు కూడా జరగవచ్చు. ఏదైనా కొన్ని మందు పెట్టి దూరం చేయటం అను, లేకపోతే కొంతమంది వశీకరణం అను, కొన్ని చెడు ప్రభావాలు చేసి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి ఇటువంటి ప్రభావాల వల్ల కూడా కొంతమంది దూరమైన వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రభావాలు ఒకవేళ వాళ్ళు స్వతహాగా జరిగి దూరమైన అనుకొని అపోహ పెట్టుకొని బాధపడే వాళ్ళు కొన్ని ఉంటారు, కొంతమంది ఉంటారు. కొంతమంది ఇలా ఎప్పుడు నాతో లేని స్త్రీ ఇలా జరిగిందంటే ఇదేదో జరిగిందని సమస్యని ఐడెంటిఫై చేసి మాట్లాడి దాన్ని తెలుసుకొని ముందుకు పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏదైనా సమస్య జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరుగుతుంది, అసలు జరిగిన పరిస్థితికి వాళ్ళ ప్రవర్తనకి ఏమైనా సింక్ అవుతుందా లేదని చూసుకొని నడుచుకొని ముందుకు పోగలిగితే కాస్త మంచిది. లేదు మీకు ఏదైనా అర్థం కాలేదు, ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో తెలియకపోదు, ఈ సమస్యతో మీరు ఏదన్నా తరచూ బాధపడి మానసికంగా వేదన ఉండుంటే ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఆ సమస్య నుంచి మీరు మనశ్శాంతిగా జీవించే దారి కూడా మీకు చూపించడం, తగు సలహాలు సూచనలు కూడా తెలియపరచడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.